హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరివెన్నెల కథల ప్రపంచం. అరగెంట్ హస్బెండ్ విత్ డస్కీ వైఫ్ ఎపిసోడ్ 15. ఒకసారి గేట్ దగ్గరికి వెళ్ళవే అన్నాడు ఆరవ్. నేనా? ఎందుకు సార్ అని అయోమయంగా అంది మైరా. చెప్తే కానీ వెళ్ళవా అన్నాడు ఆరవ్ బేస్ వాయిస్లో. ఉహు, వెళ్తాను సార్ అంది కంగారుగా మైరా. హా, వెళ్ళు అని ఫోన్ పెట్టేయగానే మైరా రిసీవర్తో తలకొట్టుకుంటూ ఎప్పుడు ఏం చేస్తారో ఏం చెప్తారో ఈయనకే తెలీదు అనుకొని రిసీవర్ పెట్టేసి బయటకు వెళ్ళింది మైరా. గేట్ బయటకు వచ్చిన మైరాకు వాచ్మెన్ రంగారావు నమస్తే పెట్టి గేట్ ఓపెన్ చేసి, మేడం, వీళ్ళిద్దరూ చాలాసేపటి నుండి మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు అంటూ ఎదురుగా ఉన్న సెట్ బాయ్స్ని చూపించాడు రంగారావు. మైరా నవ్వుతూ, బాబాయ్, మీకెన్నిసార్లు చెప్పాలి నన్ను మేడం అనొద్దని అంటూ రంగారావు చూపిస్తున్న వైపు చూసింది. ఎదురుగా సెమీ న్యూడ్గా ఉన్న వాళ్ళని చూసి కళ్ళు మూసుకొని కెవ్వున అరిచింది మైరా. మైరా అరుపు విని కంగారు పడిన రంగారావు, మేడం, ఏమైంది అని అడిగాడు. కళ్ళు మూసుకున్న మైరాను చూసిన ఆ ఇద్దరి కంటికి మైరా కదిలి వచ్చిన కనకదుర్గమ్మలాగా కనిపించగానే మేడం అంటూ ఇద్దరు ఒకేసారి కాళ్ళ మీద పడిపోయారు. సడన్ గా వచ్చి అలా తన కాళ్ళ మీద పడగానే టక్కున 2 అడుగులు వెనక్కి జంప్ చేసి, ఎవరు మీరు అంది భయంగా. మేము సార్ ఇప్పుడు ప్రజెంట్ నటిస్తున్న సినిమాకి పనిచేస్తున్న సెట్ బాయ్స్ మేడం అని వాళ్ళ గురించి చెప్పుకొని ఏం జరిగిందో మాత్రం చెప్పకుండా, ప్లీజ్ మేడం, మీరు ముందు మమ్మల్ని క్షమించండి అని వాచ్మెన్ని టైం అడిగారు వాళ్ళిద్దరూ. ఆ వాచ్మెన్ విచిత్రంగా వీళ్ళను చూస్తూనే 5:45 అని చెప్పడంతో మళ్ళీ గుండె గుబేల్మంటూ వా అని ఏడుపు మొహం స్టార్ట్ చేసి మైరా కాళ్ళు పట్టుకున్నారు. మీరు ముందు నా కాళ్ళు వదలండి అంది మైరా. నో మేడం, మీరు క్షమించానని చెప్తే గాని మీ కాళ్ళు వదలం మేడం. ప్లీజ్ సార్కి ఒక్కసారి ఫోన్ చేసి మమ్మల్ని క్షమించాను అని చెప్పండి మేడం. అసలే టైం కూడా ఎక్కువ లేదు అన్నారు బోరున ఏడుస్తూ. అమ్మో, సార్కి నేను ఫోన్ చేయాలా? అలా చేశానంటే ఇంకా ఏమన్నా ఉందా? నేను ఆయన ముందుకు వెళ్తేనే పనిష్మెంట్ అంటూ పిచ్చి లేపుతున్నాడు. ఇక ఇప్పుడు నా అంతట నేను ఫోన్ చేస్తేనంటే నాకు మూడినట్టే అని మనసులో అనుకొని, మీ సార్ ఇంటికి వచ్చాక నేను చెప్తాలే కానీ ముందు నా కాళ్ళ మీద నుంచి లేవండి అంది మైరా. అమ్మో, అంత మాట అనకండి మేడం. ప్లీజ్ ఇప్పుడే సార్కి ఫోన్ చేసి చెప్పండి మేడం. లేకపోతే మా బ్రతుకు బస్టాండ్లో బజ్జీలు అమ్ముకోవడానికి కూడా పనికి రాకుండా పోతాయి మేడం. ప్లీజ్ అన్నారు ఏడుస్తూ. మైరా మనసులో, వామ్మో, వీళ్ళేంటి ఇలా తగులుకున్నారు? ఇప్పటికిప్పుడు ఫోన్ చేయడం అంటే ఎలా? అసలే నాకు ఆయన ఫోన్ నెంబర్ కూడా తెలియదు కదా అని మనసులో అనుకుని ఆలోచనల్లో పడింది. మేడం ప్లీజ్ అని మళ్ళీ వాళ్ళు ఏడవడంతో అప్పుడే వాచ్మెన్కి కాల్ చేసిన ఆరవ్ ఫోన్ మైరాకి ఇవ్వమని చెప్పాడు. రంగారావు ఫోన్ మైరాకి ఇస్తుంటే, ఎవరు బాబాయ్ అంటూ ఫోన్ తీసుకొని చెవి దగ్గర పెట్టుకోగానే, ఏ డస్కీ, నీకేం చెప్పానే? వాచ్మెన్ని బాబాయ్ అని పిలవకు అని చెప్పానా లేదా అని గయ్యిన అరిచాడు ఆరవ్. చెప్పారు సార్ అంటూ నోటిదాకా వచ్చిన మాట ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి నోట్లోనే ఆపేసింది మైరా. మరి ఏం రోగం మళ్ళీ అలాగే పిలుస్తున్నావు అని కోపంగా అడిగాడు ఆరవ్. ఇక ఇక పిలవనండి అని అమాయకంగా చెప్పింది సమీర. ఏంటి విషయం చెప్పు అన్నాడు ఆరవ్ సావధానంగా. మేడం, మీరు మళ్ళీ తీరిగ్గా మాట్లాడుకోండి. కానీ ఇప్పుడైతే ఒక్క మాట, సార్కి మమ్మల్ని క్షమించాను అని చెప్పండి మేడం ప్లీజ్ అన్నారు ఆ ఇద్దరు. వాళ్ళ ఏడుపుని ఫోన్లో విన్న ఆరవ్ నవ్వుతూ, డస్కీ, వాళ్ళని నువ్వు ఎక్స్క్యూజ్ చేసినట్టేనా అని అడిగాడు ఆరవ్. ఎక్స్క్యూజా? అంత తప్పు వాళ్ళేం చేశారు సార్? అసలేం చేశారో తెలియకుండా ఎలా ఎక్స్క్యూజ్ చేసేది అంది మైరా. అంతే, కాళ్ళ కిందున్న వాళ్ళకి బుర్ర గిర్రున తిరిగింది. ఇప్పుడు మళ్ళీ మొదటి నుండి చెప్పాలా అని ఆలోచించుకుంటూ కూర్చున్నారు. ఈవినింగ్ ఆరవ్ ఇంటికి వచ్చేసరికి కిచెన్లో వంట చేస్తూ ఉంది మైరా. అతను వచ్చి సోఫాలో కూర్చోగానే వాటర్ తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళిపోతుంటే టక్కున చెయ్యి పట్టి ఆపి మొహానికి ఉన్న స్కార్ఫ్ తీసేసి, ఇంకా ఎందుకే ఈ దిక్కుమాలిన స్కార్ఫ్ అంటే, సార్ మీరు నా ఫేస్ చూడడానికి ఇష్టపడరు కదా అని మెల్లిగా చెప్పింది మైరా. ఆల్రెడీ నాకే కాకుండా అందరికీ చూపించేసావుగా నీ సుందరమైన డస్కీ ఫేస్ని అన్నాడు కోపంగా ఆరవ్. అందుకే ఇకపై చూపించకూడదని నిర్ణయించుకున్నాను సార్ అంది కాస్త కోపాన్ని చూపిస్తూ వాయిస్లో. దాంతో ఒక్కసారిగా మీదకు లాక్కొని నడుమును చుట్టేసి,
ఏంటే నాకే ఎదురు సమాధానం చెప్తున్నావు? నేనంటే అంత భయం లేకుండా పోయిందా? అన్నాడు కళ్ళల్లో కోపాన్ని, చేతుల్లో కసిని చూపిస్తూ. ఆ వాయిస్‌లో చేంజ్‌కి భయపడి సారీ సార్ అంది మైరా. థాట్స్ గుడ్. నా ముందు ఎప్పుడూ ఈ భయాన్ని ఇలా మెయింటైన్ చేస్తూ ఉండు. ఒక్కసారి చూసినా, మళ్ళీ మళ్ళీ చూసినా పెద్ద నష్టమేం లేదు కానీ, అందుకే ఎటూ ఓసారి చూసేశాగా, ఇక మళ్ళీ నా ముందు స్కార్ఫ్ కట్టుకొని కనిపించకు అని చెప్పాడు ఆరవ్. సరే సార్. ప్లీజ్ అక్కడ చేయి తీయరా అంది మైరా నడుము మీటుతూ నాభిని చేరుకుంటున్న అతని చేతిని ఉద్దేశించి. ఎందుకు డస్కీ? ఇలా బానే ఉందిగా అన్నాడు ఆరవ్ నాభి చుట్టూ గీతలు గీస్తూ భుజం మీద బ్లౌజ్ని తప్పించి అక్కడ నాలుకతో లిక్ చేస్తూ. నాకు ఏదో అయిపోతుంది సార్. ప్లీజ్ సార్ అంది ఏడుపు ఫేస్తో మైరా. మైరా ఫేస్లో ఏడుపు చూసి కసిగా ఆమె భుజం మీద పంటిగాటు పెట్టి తనను వదులుతూ, పోవే పో, అసలెందుకొస్తున్నావే నా దగ్గరికి? కావాలని నువ్వే ఇలా నన్ను టెంప్ట్ చేసి మళ్ళీ ఇలా మధ్యలో ఆపి నీకోసం నేనేదో పడి చచ్చేలా చేద్దాం అని నీ ఎదవ ప్లాన్ కదా? పోవే పో, అసలెందుకొస్తున్నావు అని. కానీ గుర్తుపెట్టుకో డస్కీ, ఈ ఆరవ్ ఇలాంటి వాటికి పడే టైప్ కాదు. పో, పోయి డిన్నర్ రెడీ చెయ్యి నాకోసం. అండ్ రిమెంబర్, ఇక నుండి నీ దిక్కుమాలిన డస్కీ హ్యాండ్స్తో నువ్వే తినిపించాలి నాకు. అండర్స్టాండ్ అన్నాడు ఆరవ్. మైరా మనసులో దిక్కుమాలిన డస్కీ హ్యాండ్సా, మళ్ళీ నేనే తినిపించాలా అని అనుకుంటూ ఆరవ్ని తిట్టలేక తనను తాను తిట్టుకొని పైకి మాత్రం వెర్రి మొహం వేసుకొని చూస్తూ నిలబడింది. ఏంటి గుడ్లగూబలా అలా నిలబడి చూస్తున్నావు? కిచెన్లోకి వెళ్ళి అన్నీ రెడీ చేసి పెట్టు. నేను ఫ్రెష్ అయి వస్తాను. అలాగే వంట చేయడం అవ్వగానే ముందు ఫ్రెష్ అవ్వు. ఇలా నాస్టీగా ఉంటే నేను తినిపించుకోను కూడా. నాకు హైజెనిక్‌గా ఉండకపోతే అస్సలు నచ్చదు అని వెళ్తూ, నేను వచ్చేసరికి నువ్వు రెడీగా ఉండాలి నాకు తినిపించడానికి అని వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్ళిపోయాడు ఆరవ్. దెబ్బకు షాక్ అయిన మైరా పాప కిచెన్‌లోకి వెళ్ళి అప్పటి వరకు చేసిన వంటకి ఫినిషింగ్ టచ్ ఇచ్చి అవన్నీ తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది. ఆఫ్టర్ 30 మినిట్స్ ఆరవ్ డైనింగ్ టేబుల్ ముందు కూర్చోగానే ప్లేట్లో అతనికి వడ్డించి పక్కనే ఉన్న చైర్లో కూర్చోవడానికి చైర్ని దగ్గరికి లాగింది మైరా. కానీ ఆరవ్ ఆ ఛాన్స్ ఇవ్వకుండా మైరాను తన ఒడిలోనే కూర్చోబెట్టుకొని నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు లాక్కొని, ఏంటే ఎక్కువ చేస్తున్నావు? నీకు తెలుసు నాకు ఇక ఇలా తినిపిస్తేనే ఇష్టమని. తెలిసి కూడా కావాలని చైర్ వేసుకుంటున్నావంటే ఏంటి అర్థం? వీడు నన్ను అడగాలి, నన్ను బతిమలాడితే గాని నేను వీడికి అడిగితే కానీ తినిపించకూడదు అనే కదా అనుకుంటున్నావు అన్నాడు ఆరవ్. నాతో ప్యాంపర్ చేయించుకోవాలనుకోవడం, రిక్వెస్ట్ చేయించుకోవాలి అనుకోవడం మానేయి. కలలో కూడా ఇవన్నీ అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయకు. అయినా నేను ఇవన్నీ నీ ఫిగర్‌కి పడిపోయో, లేదంటే నువ్వంటే ప్రేమతోనో చెయ్యట్లేదే. నువ్వు నా సర్వెంట్. సో, నేను అన్ని లక్షలు పెట్టి నిన్ను కొనుక్కున్నప్పుడు అన్ని విధాలుగా యూజ్ చేసుకోవాలి కదా! ఇది కూడా యూజింగ్‌లో ఓ భాగమే. అర్థమైందా? అంటూ గట్టిగా ఆమె భుజం మీద ఫ్రెష్‌గా ఓ పంటిగాటు పెట్టి, ఇక స్టార్ట్ చెయ్యి అన్నాడు నోరు తెరుస్తూ. మైరాకి ఆరవ్ దగ్గరికి తీసుకుంటున్నప్పుడు ఎక్కడో చిన్న హోప్, ఎప్పటికీ తనతోనే ఉండిపోతానేమో అని. కానీ ఆరవ్ అంటున్న మాటలకి మళ్ళీ మనసులో చివుక్కుమన్న ఫీలింగ్. కానీ ఆ ఫీలింగ్ బయటకు కనబడనీయకుండా లోపలే దాచేస్తూ ఆరవ్‌కు తినిపించడం స్టార్ట్ చేసింది మైరా. మైరా పెట్టేది హ్యాపీగా తింటూనే, తన పని తాను చేసుకుంటూనే ఆమె పొట్ట మీద పెట్టిన చెయ్యి అతనికి మైరా పొట్ట లోపలికి పోయినట్టుగా అనిపించడంతో, ఏ డస్కీ, నువ్వసలు లంచ్ చేశావా లేదా అని అడిగాడు ఆరవ్. చేశాను సార్ మెల్లిగా చెప్పింది మైరా. మరి ఇదేంటి ఇంత లోపలికి ఉంది అంటూ దాదాపు వెన్నుని అంటినట్టుగా ఉన్న పొట్టను తడుముతూ అడిగాడు సీరియస్గా ఆరవ్. అంటే సార్, నేను నాన్ వెజ్ తినను కదా, మీకోసం లంచ్‌కి నాన్ వెజ్ మాత్రమే చేశాను. అందుకే కర్డ్ రైస్ మాత్రమే తిన్నాను అని ఉన్నదున్నట్టుగా చెప్పేసింది మైరా. నువ్వు నాన్ వెజ్ తినవా? ఏ ఏం మాయరోగం అని విచిత్రంగా అడిగాడు ఆరవ్. అది సార్, నాకు చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ తినడం అంటే అలవాట్లేదు అని చెప్పింది మైరా. నాన్ వెజ్ తినకపోతే నీకు నచ్చింది, నీకు వచ్చింది ఏదో ఒకటి చేసుకొని తగలడొచ్చుగా, అది తిని చావొచ్చుగా. ఇలా తిండి తినక మాడి చచ్చే కన్నా నువ్వు బాబాయ్ బాబాయ్ అంటూ ఉంటావుగా ఆ వాచ్‌మెన్, వాడికి చెప్పి నీకు కావలసినవి తెప్పించుకోవచ్చుగా. ఇదేమైనా నీ బాబుగాడి ఇల్లనుకున్నావా? లేదా వాడికి మళ్ళీ తిండికి గతి లేకుండా ఉన్నాననుకున్నావా నేను అని అరిచేస్తూ
ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నా ఇంట్లో ఉన్నప్పుడు కడుపు నిండా తినాలి. అది అరిగేదాకా పని చెయ్యాలి అని. మరోసారి ఇలా నాన్ వెజ్ తిననని, మా నాన్న చచ్చాడని, ఏదో దేవుడికి ఉపవాసమని కడుపు మార్చుకున్నావు నేనే చంపేస్తా నిన్ను అని నడుముని గట్టిగా నలిపేస్తూ అన్నాడు ఆరవ్. ఆరవ్ తన ఆకలి గురించి అంతలా చెప్తుంటే మైరా కళ్ళలో నీళ్లు తిరిగాయి. అలాగే సార్ అంది సంతోషంగా. ఏంటి అలాగే? ఎంతసేపు ఉండాలిలా? నువ్విప్పుడు తినిపించే వరకు నేను ఇలా నీకోసం ఎదురు చూస్తూ ఉండాలా ఎప్పుడు పెడతదా అన్నట్టు అని కసిరాడు కోపంగా. ఆరవ్ కోపంలో కూడా ఆ పిచ్చిదానికి ప్రేమ కనిపిస్తుంటే నవ్వుతూ తినిపించేసింది మైరా. తను తినేశాక మైరా పొట్టకే మూతి తుడిచేస్తూ అందంగా ఊరుస్తున్న నాభి మీద గట్టిగా ముద్దు పెట్టి కొరికి మరీ వదిలేశాడు ఆరవ్. ఏ డస్కి ముందు వెళ్ళి రూమ్ నీట్గా సర్దేసి వచ్చి నువ్వు కూడా తిను అని చెప్పాడు ఆరవ్. అలాగే సార్ అని హ్యాండ్ వాష్ చేసుకొని పైకి వెళ్ళి బెడ్రూమ్ని నీట్గా సర్ది వచ్చేసింది మైరా. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఆరవ్ వర్కౌట్స్ కోసం జిమ్ రూమ్లోకి వెళ్తూ డస్కీ అని అరిచి కిచెన్లో ఉన్న మైరా బయటకి రాగానే హాఫ్ అన్ అవర్లో తర్వాత ప్రోటీన్ షేక్ తీసుకొని రా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆరవ్ చెప్పినట్టే అరగంట తర్వాత ప్రోటీన్ షేక్ తీసుకొని ఈసారి నిన్నటిలా కాకుండా జాగ్రత్తగా ఉండాలని మనసులోనే అనుకుంటూ జిమ్ ఏరియాకి వెళ్ళింది మైరా. చూడొద్దు చూడొద్దు అనుకుంటూనే ఆరవ్ వైపు కళ్ళెత్తి చూసిన మైరాకి పులప్స్ చేస్తూ చెమటలు చిందిస్తున్న ఆరవ్‌ని చూసి మళ్ళీ పాప గుండెల్లో గట్టిగా మోగాయి గంటలు. ఆరవ్ అలా పైకి వెళ్తూ కిందకి వస్తుంటే అతని సిక్స్ ప్యాక్ ఆబ్స్ చెమటలతో తడిచి మరింత హాట్‌గా కనిపిస్తుంటే మళ్ళీ గుటకలు వేయడం పాప వంతు. సడన్‌గా డోర్ వైపు చూసిన ఆరవ్‌కి ఈసారి పింక్ కలర్ చీరలో కలువ పువ్వులా ఫ్రెష్‌గా ఉన్న మైరా ఆరవ్‌ని చూసి గుటకలు మింగుతూ కనబడగానే రోప్ దిగి ఇలా రావే డస్కీ అన్నాడు. ఆరవ్ గొంతుకి ట్రాన్స్‌లోంచి బయటకు వచ్చిన మైరా నేనా సార్ అంది లో గొంతులో.